ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో మా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, గడిచిన కాలమంతా దేవుడు తోడుగా ఉండి కృప చూపించాడు. మరొక దినాన్ని, మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకే స్తుతి కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుపోయే ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ దయచేత, నీ ప్రేమ చేత గడిచిన కాలమంతా కూడా కాపాడినాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించేందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం ప్రభా, మాకు కావలసిన వాక్య వర్తమానం కొరకై నీ పాదాలు ఎదురు సిద్ధపడి ఉంటుండగా తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నిలిచిన నన్ను కూడా మీ యొక్క బూరవలను, నీ కొరకు ఉపయోగపడే ఒక పాత్రవలను ప్రభా నా తండ్రినైనా శుద్ధిపరిచి పరిశుద్ధంగా ఉంచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యపు తలంపులను మీరు ఆశీర్వదించి ఏ ఏ ప్రాంతాలలో, ఏ స్థలాల్లో ఉండి, ఏ రీతిలో, ఏ విధంగా ఉండి ప్రభు నీ మాటలు వింటున్నారో వారందరికీ కూడా ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా కృప చూపించమని, నాకు నీ సమయాన్ని మీరు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్తలో నుండి 21వ అధ్యాయము కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. చదవబడిన వాక్య భాగంలో నుండి ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న సంఘటన రాయబడి ఉంది. అదేంటనగా యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారుడిగా ఉన్నటువంటి దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన ఇందులో రాయబడింది ప్రియులరా. అదేంటంటే, ఆయన శిలువ మరణానికి ముందుగా, ఆయన శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి 3వ దిన తిరిగి లేక ముందు, లేకపోతే శిలువ శ్రమలను పొందడానికి ముందుగా జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. అదేంటంటే, ఆయన ఒక గాడిదను ఎన్నుకొని ఏర్పరచుకొని ఆ గాడిద మీద ఆయన కూర్చోవడం, యెరూషలేము వీధులన్నిట్లు కూడా ఆయన త్రిప్పబడ్డం, ఊరేగించబడ్డం, హోసన్నా అని, తర్వాత దావీదు కుమారునికి జయమని, ప్రభు పెట్టవచ్చు వాడు స్తుతింపబడుగా కానని, ఈ విధంగా యేసుక్రీస్తు వారు గణపరచబడిన సంఘటన ఈ 21వ అధ్యాయంలో రాయబడింది ప్రియులరా. అయితే ఈ సమయంలో దానికంటే ముందుగా గాడిద కనపడుతూ ఉంది. ఈ గాడిదను గురించి మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు 2 శిష్యులను తీసుకున్నాడు. మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి సమీపంగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అని ప్రభు చెప్పారు. మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అని చెప్పాడు. కట్టబడి ఉన్న ఒక గాడిదయు, గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. మీరు వెళ్ళి దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఏమైనా అన్ని ఎడల ఇది ప్రభుకు కావాలని చెప్పండి అని యేసు ప్రభువారు తెలియపరిచారు ప్రియులారా. కాబట్టి చదవబడిన వాక్య భాగంలో ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గాడిదను గురించినటువంటి సంగతులు మనము ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ఈ గాడిదను గురించి ఈ
21వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 మాటలు నేను మీకు గుర్తు చేయబోతా ఉంటున్నాను. జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను ప్రియులరా. మొట్టమొదటి మాట ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద అని రాయబడింది. కట్టబడి ఉన్న గాడిద. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభువారు 2 శిష్యులను పిలిచారు. మీరు వెళ్ళండి, సమీపంగా ఉన్నటువంటి ఆ గ్రామం దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అని చెప్పాడు. అంటే ఇందులో ఉన్నటువంటి మొదటి మాట ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద. గాడిద ఇక్కడ ఉంది, కానీ అది కట్టబడి ఉంది. సహజంగా గాడిదకు 2 కాళ్ళు కట్టేస్తారు. ఎందుకంటే అది స్పీడ్గా పరిగెత్తకుండా, యజమానులకు దొరకకుండా, తప్పించుకొని పోకుండా ఉండేటట్లుగా 2 కాళ్ళకు కడతారు. వీలైతే ముందుండేటువంటి 2 కాళ్ళకు తాడు కడతారు, అది చిన్న చిన్నగా నడిచేటట్లుగాను. లేదంటే ఆ ముందు కాలుకోటి, వెనక కాలుకోటి, వెనక కాలుకోటి, దీనికి ఒకటి కూడా కడతారు, మెల్లగా నడుచుకుంటూ వచ్చేటట్లుగా. అయితే ఈ గాడిద ఒక ఇంటి దగ్గర గ్రామంలో కట్టబడినట్లుగా కనబడతా ఉంది. ఏదో పొలములోనో ఏదో మేత మేస్తూ బయట కనిపించడం కాకుండా ఇంటి దగ్గర గ్రామంలో వీధిలో ఇది కట్టబడి ఉంది. అంటే దీనిని ఎందుకు కట్టేశారంటే మామూలుగా గొర్రెలను ఈ యొక్క గాడిదలను దొడ్డులో తోలుతారు, దానికి గేట్ ఒకటి వేస్తారు. కానీ దీనిని కట్టివేశారంటే దీని పరిస్థితి ఏమిటి అంటే ఇది చాలా ఇష్టానుసారంగా తిరిగేటువంటి గాడిదలాగా ఉంది. తర్వాత ఇది లోబడునొల్లని గాడిద వల్లే ఉంది. అందరూ బట్టి ఈ గాడిదను కట్టివేయాల్సి వచ్చింది ప్రియులరా. ఆ యజమానుడు దానిని ఆ విధంగా కట్టివేశారు. అది ఇష్టానుసారంగా జీవించే రీతిలో ఉంది. తర్వాత లోబడిన స్వభావం కూడా అందులో ఉంది. కాబట్టి ఈ గాడిద ఏం చూపిస్తుందంటే మానవుని జీవితాన్ని చూపిస్తుంది ప్రియులరా. దేవుడు మానవుడిని ప్రేమించాడు. భూమి మీద దేవుడు మానవుడిని తన స్వరూపంలో, తన పోలికలో సృజించాడు. నరుడుగాను, స్త్రీగాను, పురుషునిగాను దేవుడు నరుడిని సృజించాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే నరుని ఎడల దేవుని యొక్క అత్యధికమైన కృప చాలా గొప్పది ప్రియులరా. అయితే ఈ నరుడు దేవుని మాటను అతిక్రమించి, మానవుడు దేవుని మాటను అతిక్రమించి దేవుని మాట మీద తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞను దాటిపోయి ఆ విధంగా దేవునికి లోబడునొల్లని వాడుగా అయిపోయాడు. దేవునికి విధేయత చూపని వాడుగా అయిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడుగా అయిపోయాడు. దేవునికి అవిధేయుడైపోయాడు ప్రియులరా. ఈ విధంగా మానవుడు దేవుని నుండి తప్పిపోయినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగానే ఈ రీతిగా మనుషులు దేవుని నుండి తప్పిపోయారు. గొర్రె కూడా ఒక పశువే, గాడిద కూడా ఒక పశువే. కాబట్టి 4 గళ్ళ జంతువు ఏ విధంగా తప్పిపోయిందో, ఆ విధంగా గాడిద ఏ విధంగా తప్పిపోయిందో మానవుడు కూడా దేవుడి నుండి తప్పిపోయి ఉన్నాడు అని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రీతిగా తప్పిపోవడమే కాకుండా ఇది కట్టబడి ఉంది, కట్లతో ఉంది. స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. ఇష్టానుసరంగా లేకపోతే ఇష్టంగా తనకు తోచినట్టుగా తనకు వీలైనప్పుడల్లా బయటికి వెళ్ళి హాయిగా తిరగడానికి, అది ఆనందంగా గడపడానికి వీలు లేకున్నట్లుగా అది కట్టబడి ఉంది. కట్టబడినటువంటి స్థితి ఏమి చూపిస్తుందంటే అది బంధకాలను చూపిస్తుంది ప్రియులారా. ఈరోజు మానవుడు కూడా పాపము చేత కట్టబడి ఉన్నాడు, పాపు కట్లతో బంధించబడి ఉన్నాడు. సాతానుడు మానవుడిని బంధించుంచాడు. వాక్యంలో రాయబడింది బైబిల్ గ్రంథంలో, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో సాతానుడు, అది ఒక రాజు గురించి చెప్తూ వచ్చారు. అలాగునే సాతానుడు కూడా మనుషులను గాలం వేసి పట్టుకున్నాడు. కొంతమంది ఏమో వల వేసి పట్టుకున్నాడు, కొంతమంది ఏమో ఉరులేసి పట్టుకున్నాడు. ఆ విధంగా పట్టుకొని వాడు తన వలలో తన యొక్క స్వాధీనంలో చేసుకొని గంతులు వేస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. ఈ రీతిగా మానవుడు సాతాను చేత బంధించబడి ఉన్నాడు, సాతాను యొక్క కట్లలో బంధింపబడి ఉన్నాడు. సాతాను చేత
సంఖ్యల పాలైపోయిన వాడుగా మానవుడు ఉన్నాడు. కాబట్టి ఈ గాడిదను గురించినటువంటి వర్తమానంలో మొదటి మాట ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద. కాబట్టి ఇది కట్టబడి ఉంది, కట్లలో ఉంది, బంధకాలలో ఉంది, బయట తిరగలేని స్థితిలో స్వేచ్ఛగా తనకు సంతోషంగా హాయిగా తిరగలే పరిస్థితుల్లో బంధించబడి ఉంది, బంధకాలలో ఉంది. ఈరోజు కూడా మానవుడు కట్టబడిన వాడుగా ఉన్నాడు, బంధింపబడిన వాడుగా ఉన్నాడు, బంధకాలలో ఉన్నట్టుగా ఉన్నాడు, స్వేచ్ఛ లేని వాడుగా ఉన్నాడు, స్వతంత్రత లేని వాడుగా ఉన్నాడు. ఒక దాసత్వంలో దాసుడుగా ఒక చెరలో ఉన్నటువంటి వాడు వలె మానవుడు ఉన్నాడు ప్రియులరా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విధంగా మానవుడు కొన్ని రకాలుగా కట్టబడిన పరిస్థితుల్లో ఉన్నాడు. వాక్యం మనం చూస్తే యోహాను సువార్త 8:34 రాయబడింది, పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడు అని రాయబడింది. పాపము చేయి ప్రతివాడు పాపానికి బానిస, పాపపు కట్టలో పాప బంధకాలలో ఉన్నాడని అర్థం. ఎదుటిగా గాడిద కట్టబడి ఉన్నట్లుగానే నువ్వు కూడా ఏదైనా పాపపు కట్టలో ఉన్నావేమో, ఏదైనా పాప బంధకాలలో ఉన్నావేమో, పాపము చేత ముడివేయబడి ఉన్నావేమో, పాపములో నువ్వు సంఖ్యల చేత బంధించబడి ఉన్నావేమో. ఈ రీతిగా ఈ గాడిద కట్టబడినట్లుగానే ఈరోజు మానవుడు సాతాను చేతిలో బందీ అయి పాపం అనే కట్టలో కట్టబడి బంధింపబడిన వాడుగా ఉన్నాడు. ఈ రీతిగా కట్టబడి ఉన్నటువంటి గాడిద, దానికి మెడకట్లు, చేతికట్లు, కాలికట్లు, ఈ రీతిగా శరీరానికి కట్లు అనేటువంటి కొన్ని ఉన్నాయి. యెషయా గ్రంథంలో రాయబడింది, మెడకట్లు విప్పిపోనీయుడి అని. తర్వాత చేతికట్లు అని ఉన్నాయి, తర్వాత కాలికట్లు. ఈ విధంగా కొన్ని కట్లల్లో మనుషులు బంధించబడి ఉంటున్నారు ప్రియులారా. మెడకట్లు, మెడకు కట్లు ఏంటంటే కాడిదున్న ఎద్దుకు మెడకు పట్టడ పెడతారు, దానిని మెడకట్లు అని అంటారు ప్రియులారా. అలాగనే చేతికట్లు, ఇవి సంఖ్యలు మానవుడిని బంధించుంచాయి. కాబట్టి చేతికి ఏమైనా సంఖ్యలు కూడా ఈ చేతికట్లు ప్రియులరా. కాలికట్లు కూడా దొంగలకు, నేరస్తులకు పారిపోకున్నట్లు కాళ్ళకు కూడా కట్టలేస్తారు. మామూలుగా పౌలు శీలలు చెరసాలలో వేయబడితే వాళ్ళ చేతులకు కాళ్ళకు బండలు బిగించారు. ఆ విధంగా కాలికట్లు కూడా ఉన్నాయి. అలాగనే తర్వాత సంసోను ఫిలిష్తీయుల చేతిలో చిక్కబడినప్పుడు వారు అతనిని బంధించి తిరగలిపిస్తున్నట్టు కొరకై అతన్ని కట్టేశారు ప్రియులారా. ఆ విధంగా అతని శరీరమే కట్టబడింది. ఈ రీతిగా నువ్వు దేని చేత కట్టబడినావు? మెడకట్ల చేత. అంటే నిన్ను లోబర్చుకొని సాతాను నిన్ను లోబర్చుకున్నాడు, పాపం నిన్ను లోబర్చుకున్నది, ఆ పాపమే నీకు మెడకు చుట్టుకున్నది, ఆ పాపం అని మెడకట్లో నువ్వు కట్టబడి బంధింపబడి అలాగా పాపపు కట్లలో మెడకట్లలో ఉన్నావేమో. చేతికట్లు, నువ్వు చేసిన పాపపు క్రియలు, పాపపు జీవితం, పాపం యొక్క నడతలు, ఇవన్నీ కూడా నీ చేతులను కట్టేసి ఆ పాపంలోంచి బయటికి రాకుండా ఉన్నాయేమో. తర్వాత కాలికట్లు, నువ్వు తిరిగినటువంటి మార్గాలు, నువ్వు చేసినటువంటి పాపము, నువ్వు చేసినటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి అతిక్రమములు, అవన్నీ కూడా నీ కాళ్ళను కట్టేసి నిన్ను బయటికి రాలేకుండా, నిన్ను విడిపించుకోలేకుండా అవి నిన్ను బంధించి ఉంచాయేమో ప్రియులారా. ఒకసారి ఆలోచన చేసుకోండి. పాపము కట్ల లాంటిది. పాపము నీ మెడకు చుట్టుకుంటుంది, పాపము నీ చేతులకు చుట్టుకుంటుంది, పాపము నీ కాలికి చుట్టుకుంటుంది, పాపము నీ శరీరం అంతటి కూడా చుట్టేస్తుంది. పాపము అది కట్ల లాంటిది అని గుర్తించాలి. కొంతమంది వ్యభిచారం అనే పాపానికి పట్టుబడి ఆ పాపములో చుట్టబడి కట్టబడి ఉన్నారు ప్రియులారా. పరస్త్రీ, సొంత భార్య ఉండగా మరో పరస్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ పరస్త్రీ చేతిలో బలి, ఆ పరస్త్రీ చేతిలో కట్టబడి ఆ పరస్త్రీతోనే ఉండలేక, భార్య దగ్గరికి రాలేక, భార్యతోనే ఉండలేక, పరస్త్రీని విడిచిపెట్టలేక ఆ విధంగా కట్టబడిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది త్రాగుడు అనే కట్టలో కట్టబడి బంధింపబడి ఆ కట్లలోనే తన జీవితాలను నిలువున నాశనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది జూదం అనే కట్టలో కట్టబడి ఆ జూదానికి పూర్తిగా బానిసలైపోయి ఆ కట్టల నుంచి బయటికి రాలేక అందులోనే చాలా వేదన పడుతున్నారు ప్రియులారా. అందులోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆ విధంగా జూదం అటువంటి వాటిలో కొంతమంది దురలవాట్లు, దుర్వ్యసనాలు అనేటువంటి కట్లలో బంధింపబడి చుట్టా, బీడీ, సిగరెట్ ఇలాంటి పొగాకులకు అలవాటు పడిపోయి
చిన్నప్పటి నుండి దీనికి అలవాటు పడ్డాం, విడిపించుకోలేకపోతున్నాం, దీన్ని మర్చిపోలేకపోతున్నాం, దీన్ని తీసివేసుకోలేకపోతున్నాం, ఎలాగా ఎప్పటి నుంచో అలవాటు పడ్డామని చెప్పి చాలామంది అంటూ ఉంటున్నారు. కొంతమంది బీడీలు తాగుతున్నటువంటి వృద్ధులను అడిగితే దీన్ని మానేయకూడదా, ఆరోగ్యం పాడైపోతుంది, జీవితం కూడా దీని ద్వారా నష్టం జరుగుతుంది కదంటే ఇది చిన్న వయసులో ఇది అలవాటు పడింది, దీన్ని విడిపించుకోలేకపోతున్నామని కొందరు అంటున్నారు. కొంతమంది ఆకు ఒక్క పొగాకు నవ్వులేటువంటి వారు కూడా నీకు ఇది ఎలాగ అలవాటు చేసుకుని దీన్ని వదిలిపెట్టకూడదంటే ఇది ఎప్పుడో చిన్నప్పుడు తెలియక అలవాటు అయిపోయింది, దీన్ని విడిపించుకోలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను వారు కూడా కొంతమంది ఉన్నారు పిల్లరా. ఈ విధంగా దురలవాట్లు దుర్వ్యసనాల చేత కూడా మానవులు కట్టబడి ఉన్నారు. అనేక విషయాలలో కొంతమంది లంచగొండితనానికి, అది 10 రూపాయలైనా 10 పైసలైనా సరే లంచం అంటే దానికి కట్టబడి ఆ లంచాలతో బ్రతకడానికి కూడా దాని నుంచి బయటికి తీసుకోకూడదు, మంచిది కాదు అన్నా సరే దాన్ని విడిపించుకొని బయటికి రాలేని స్థితిలో మనుషులు ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఏ కట్టలో ఉన్నావు? పాపం అనే కట్టలో, వ్యభిచారం అనే కట్టలో, లేకపోతే దొంగతనాలనే కట్టలో. కొంతమంది దొంగతనాలకు అలవాటు పడి చిన్నప్పటి నుండి చిన్న వాటిని దొంగిలిస్తూ అలాగే పెద్ద దొంగతనాలకు అలవాటు పడి అతని జీవితం అంతా కూడా అలాగే నష్టపరుచుకుంటున్నాడు. అనేకసార్లు దెబ్బలకు గురైన సరే, అనేకసార్లు జైలు పాలైన సరే, అనేకసార్లు పోలీసుల చేతులు చిక్కబడిన సరే, అవమానాలైన సరే, అల్లరి పాలైపోయినా సరే, అయినా సరే ఆ దొంగతనాలు మానుకోలేని స్థితిలో ప్రజలు ఆ దొంగతనమైన కట్టల్లో బంధింపబడి అలాగనే ఉంటా ఉన్నారు ప్రియులరా. ఈ విధంగా ఈ కట్లు పాపపు జీవితాన్ని సాతానుడు మానవుని పట్టుకొని కట్టేసి బంధించి పలు రకాల కట్లలో వాళ్ళను కట్టి పడేసాడు. మరి ఈ సమయంలో నువ్వు ఏ కట్టలో ఉన్నావు? ఏ కట్టల చేత కట్టబడినావు? ఏ కట్టల చేత నువ్వు బంధించబడి ఉన్నావు? ఆ కట్లు పాపపు కట్లు అని గుర్తించాలి. వాటి నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ కట్లలో నువ్వు ఉంటే అవి చివరికి నిన్ను నిత్య నాశనానికి, నిత్య మరణానికి తీసుకొని వెళ్తాయి. ఆ కట్ల నుంచి విడిపింపబడి బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులరా. పాపపు కట్లు కొన్ని రకాలు అయితే, కొంతమంది ఏదో పాపం, ఆ పాపానికి బానిసలై, ఆ పాపానికి బందీ అయి, ఆ పాపంలోనే కూరుకొని పోయి పాపం నుంచి బయటికి రాలేక, పాపం అనేది ఎలాంటిదంటే దావీదంటాడు, నాశనకరమైన గుంట జిగటకల దొంగ ఊబి అని. అందులోంచి పైకి రాలేరు, దేవుడి నన్ను పైకెత్తిను అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి కొంతమంది ఈ పాపం అనే కట్టులో బంధించబడి బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది ఏమో మతం అనే కట్లు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవం, ఆయన ద్వారానే పరలోక రాజ్యం, ఆయన ద్వారా పాపికి రక్షణ, పాపములకు క్షమాపణ, నిత్య జీవం అని తెలిసిన ఆయన గురించి అంత వాక్యం విన్నా సరే ఆ మతం యొక్క కట్టుబాట్లు మనుషులను అడ్డగిస్తున్నాయి. మా మతం ఏంటి, మా మతం పరిస్థితి ఏంటి, మా మతం ఒకటి ఉంది కదా, మా మతం విడిచిపెడితే ఎట్లా అన్నట్టుగా ఆ మత కట్టలు కూడా కొంతమంది కట్టబడి ఉన్నారు. తర్వాత కొంతమందికి కులకట్లు కూడా ఉన్నాయి. కులకట్టు అంటే లోకంలో ఇదొక ఓబి, కులము అన్నట్లుగా దేవుని యొక్క వాక్య సత్యం వెల్లడిపరచబడుతున్నా, సువార్త సత్యం వెలిగించబడుతున్నా, దానికి లోబడి విధేయత చూపుతున్నా సరే ఒక పక్క కులమైనటువంటి కట్టుబాట్లు కూడా మనుషులను చాలా నష్టపరుస్తూ ఉంటున్నాయి. దేవుడిని ఎరగడానికి, యేసు ప్రభువును తెలుసుకోవడానికి పాపపు కట్లు ఒకటి అభ్యంతరం అవుతాయి. తర్వాత ఈ మత కట్లు రెండవదిగా అభ్యంతరం అవుతున్నాయి. మూడవది అంటే కుల కట్లు కూడా అడ్డుగా ఉంటున్నాయి ప్రియులరా. మరి ఈ సమయంలో ఏ కట్లలో ఉన్నావు? ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నావు? కట్టబడిన స్థితిలో ఉన్నావంటే సాతాను నిన్ను బంధించాడు, సాతాను నిన్ను కట్టివేశాడు, అన్ని రకాల వాటి చేత కట్టివేశాడు. అది పాపం కట్లతో కట్టేశాడు, అది కాకుండా మత కట్లతో కట్టేశాడు, కుల కట్లతో కట్టేశాడు. చివరికి నిన్ను నిత్య నాశనానికి తీసుకుని వెళ్తున్నాడు. వదకు తేయబడిన గొర్రెపిల్ల అంటే దాన్ని కట్టేసి ఏ విధంగా తీసుకుని వెళ్తారో దానికి తెలియదు, అది వదకపోతుందని, దానికి తెలియదు అది మరణానికి వెళ్తుందని, దానికి తెలియదు దాన్ని చంపబోతున్నారని. కానీ ఆ కసాయి వాడిని గొర్రె నమ్మి మౌనంగా వెళ్ళినట్టుగానే ఈ విధంగా ఈ కట్టలో బంధించబడి ఉన్నటువంటి వాడు తాను తెలియకుండానే మరణానికి వెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులరా. తనకు తెలియకుండానే మరణానికి వెళ్ళిపోతా ఉన్నాడు. మరి నిజంగా ఒకసారి ఆలోచించి, పాపపు కట్లు, ఆ కట్లలోనూ ఉంటూ ఇప్పటికే చాలా కాలం గడిపేశాం. ఇప్పటికి నీ వయసు కూడా చాలా అయిపోయింది. 20 నుంచి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు వచ్చావు. ఆ కట్లలోనే ఉంటూ అలాగే ఉన్నావు. ఒకవేళ హఠాత్తుగా నీ మరణం వచ్చిందనుకోండి, నరకానికి వెళ్ళిపోతావు.
హఠాత్తుగా ప్రభు రాకడ వచ్చిందనుకోండి, నువ్వు విడవబడతావు. భూమి మీదకి దేవుని ఉగ్రత వచ్చిందనుకోండి, ఆ ఉగ్రతలో నశించిపోతావు. ఎంత బాధకరం. ఈ సమయంలో నువ్వు ఏ కట్లలో ఉన్నావో ఆ కట్లలోంచి విడుదల పొంది బయటికి రావాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువు పిలుస్తుంటున్నాడు. మరి ఏ కట్టలో ఉన్నా సరే బయటికి రాగలుగుతావా? వ్యభిచారం అనే కట్టలో మరి నువ్వు తెలిసి తెలియకును అందులో ప్రవేశించి అందులో పడిపోయి అందులో ఉండి అందులోంచి బయటికి రాలేను అన్నట్టుగా అనుకుంటున్నావేమో. ఆ వ్యభిచారం అనే ఆ కట్లు నేను చివరికి నిత్య నరకానికి, నిత్య మరణానికి తీసుకొని పోతాయి. అదే కాకుండా అక్కడ నీకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ప్రభునందు నువ్వు సంతోషించలేవు. ఆ కట్లలో పాపం వల్ల మొత్తం జీవితం మరణమే కాదు, దుఃఖం, వ్యసనం, వేదన, చింత, బాధ, దిగులు కూడా ప్రియులారా. నీ జీవితం అంతా కూడా వాక్యంలో ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. నిజమే, నువ్వు పాపంలో ఉండటం ద్వారా నీకు నెమ్మది ఉండదు, నీకు శాంతి ఉండదు. ఆ వ్యభిచారమైన కట్లలోంచి నువ్వు బయటికి వస్తే నువ్వు స్వతంత్రుడుగా, స్వేచ్ఛగా, సంతోషం, ఆనందం కలిగి జీవించగలుగుతావు. లేకపోతే త్రాగుడు కట్లలో నువ్వు ఉన్నావేమో, ఆ కట్లలోంచి బయటికి రమ్మని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఆ త్రాగుడు కట్ల చేత ఇప్పటి వరకు నీకున్న డబ్బులన్నీ నష్టపరుచుకున్నావు, నీకున్న ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నావు, నీకున్న విలువలు మర్యాదలని కోల్పోయావు, నీకు సమాజంలో ఉన్నటువంటి ఆ ఘనతను కూడా పోగొట్టుకున్నావు. అన్ని విధాలుగా నష్టమే. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, నిన్ను బట్టి నిన్న కన్నా తల్లిదండ్రులు కూడా సంతోషం లేదు, నిన్ను బట్టి నీ పిల్లలు కూడా నెమ్మది లేదు. ఇలాంటి కడుపున మేమెందుకు పుట్టామని పిల్లలు బాధపడుతున్నారు, ఇలాంటి వాడిని నేనెందుకు కట్టుకున్నానని భార్య బాధపడుతుంది, ఇలాంటి వాడు మా కడుపులు ఎందుకు పుట్టాడని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. త్రాగుడు అనే కట్టలో కట్టబడి అలాగా ఉంటూ నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావా? జూదం ఇదొక వ్యసనం, ఇది భయంకరటువంటి సాతాను యొక్క ఊబి ప్రియులరా. ఏదో ఈసారి ఈ జూదంలో సంపాదిస్తాం, కూడబెడతాం, ఏదో ఇల్లు కడతాం, పెళ్లి చేస్తాం, ఈసారి వస్తుంది అన్నట్టుగా అనుకొని ఆ విధంగా జీవితమే పూర్తిగా నాశనం. ఆ జూదం అనేటువంటి కట్లలో నువ్వు ఉన్నావేమో, బయటికి రావాలని దేవుడు కోరుతుంటున్నాడు. నువ్వు ఏ కట్లలో ఉన్నా సరే ఆ కట్లలోంచి విడిపింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ కుల కట్లు కూడా నేను అభ్యంతరపరుస్తాయేమో, లోకంలో ఏ కులం కూడా లేదు, ఒకటి అదేంటంటే మానవ జాతి అంతా ఒకే కులం. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా, ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని జాతుల ప్రజలున్నా సరే వారందరూ కూడా ఒకే ఒక జాతి, అది మానవ జాతి. అది గుర్తించాలి. దేవుడు ఒక నరుని సృజించాడు, ఒకే ఒక పురుషుణ్ణి. అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక స్త్రీని దేవుడు నిర్మించాడు. వారిద్దరిని జతపరిచి వారి కుటుంబంగా కట్టాడు, భార్యాభర్తలుగా ఏర్పాటు చేశాడు. వారి ద్వారా యావత్ భూమి మీద కాపురం ఉండటకు ప్రతి జాతి మనిషిని దేవుడు సృజించాడు. కాబట్టి వీరందరూ కూడా మానవ జాతే. కాబట్టి చిన్నగా ఉన్న సంఖ్య పెరిగి విభాగించబడుతూ అలా విభాగాలకు అయిపోతూ అవి జిల్లాలుగా మారి, రాష్ట్రాలుగా మారి, దేశాలుగా విభజించబడుతూ పెద్ద ప్రపంచం అయిపోయింది ఈరోజు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒకే ఒక జాతి, అది మానవ జాతి అని గుర్తించాలి. కాబట్టి నువ్వు కులం వైపు చూస్తే దేవునిని ఎరగలేవు, దేవుని బిడ్డగా మార్చబడలేవు. ఆ కులమే నేను నిత్య నరకానికి, నిత్య నాశనం తీసుకుని పోతుంది. నీ కులము నిన్ను రక్షించలేదు, నీ కులము నిన్ను పాతాళం నుంచి విడిపించలేదు, నరకం నుండి తప్పించలేదు, నీ పాపముల నుంచి నీ పాప కట్లు తెంపివేయలేదు, నీ పాప బంధకాలు మార్చలేదు, నీ పాప జీవితాన్ని అది సరిచేయలేదు, నేను నిత్యనాశనం నుంచి తప్పించలేదు. కాబట్టి కుల కట్లు కాదు, దేవుడే నాకు కావాలని చెప్పి కోరుకొని ఆ కట్లోంచి బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అదే కాకుండా మతము అనే కట్లు లోకంలో ఉన్నాయి ప్రియులరా. మన ఇండియా దేశంలో అయితే దాదాపుగా 5-6 మతాలు ఉన్నాయి. మతము అనే దానికి బైబిల్లో విశ్వాసము అని రాయబడింది. మామూలుగా దాని గురించి ఇంకా బాగా వ్యాఖ్యానించడంలో మతము మనసులోంచి ఉద్భవించింది అని అన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఒకే దేవుడు అని, ఒకే మార్గము అని, ఒకే పరిహారము అని, ఒకే రక్షణ మార్గం అని దేవుడు చదివిస్తున్నాడు. ఆ దేవుడే సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను మనందరినీ కలుగజేసిన దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన
శరీరధారికి ఈ లోకానికి వచ్చి 2017 సంవత్సరాలు అయింది. ఆయన పరలోకంలో ఆదుల నుంచి ఉన్నటువంటి వాడు ప్రియులారా. కానీ మానవుల యొక్క పాపం కొరకై ఆయన ఈ లోకానికి మానవుడిగా జన్మించాడు. సెలవులో తన ప్రాణం పెట్టి చివరి బట్టి వరకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచి గొప్ప రక్షణ కలుగజేశాడు. కాబట్టి లోకంలో మతాన్ని స్థాపించిన వాడు సాతానుడు. దేవుడి యొక్క గుడి ఒకటి కట్టబడితే దెయ్యం ఒక గుడి కడుతుంది అని అంటారు పెద్దలు. ఆ విధంగా సాతానుడు ఉంటే దేవుని ఆరాధించాలి, సాతానుని ఆరాధించాలి. కాబట్టి దేవుని మార్గం ఒకటే. నువ్వు దేవుని మార్గంలో సాతాను మార్గంలో ఉన్నావా? సాతానుడే ఈ మనుషుల యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసి ఈ మతం అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి ఆ విధంగా ఆ మతానికి ఒక ఆచారాలు నియమాలు పెట్టి ఆ కట్ల చేత మానవులను బంధించుంచాడు. అయితే ఆ కట్లలో ఉంటే నీ మతమే నిన్ను నిత్యనాశనం తీసుకొని పోతుంది. యేసు క్రీస్తుని గురించిన ఇది మార్గం, ఇది మతం కాదు. మార్గం, సత్యం, జీవం, పరలోకానికి వెళ్ళే ద్వారం ఇది. కాబట్టి యేసు క్రీస్తుని గురించి ఇది మతం కాదని గుర్తించి నువ్వు ఏ మతంలో నా మత కట్టల నుంచి విడుదల పొంది బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మహాకృప ఏంటంటే యేసు క్రీస్తు వారు సెలువులో కట్టబడ్డాడు, సెలువులో బంధించబడ్డాడు. ఆయన పట్టుకొని ఆయన బంధించి ఆయన తీసుకొని వెళ్ళారు. అన్యాయపు తీర్పు తీర్చారు, అన్యాయపు నేరముల మీద మోపారు, ఆయన తల మీద గుద్దారు, తల మీద అరచేతులతో కొట్టారు, ఆయన పిడికిలు బిగించి గుద్దారు, వీపు మీద కొరడ దెబ్బలు కొట్టారు. అదే కాకుండా భారమైన రాను వీపు మీద పెట్టి భుజం మీద పెట్టి మోయించారు. కలవరి కండ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సెలవు మీద వేలాడదీసి పైకి కిందికి ఆయనను నిలువున వేలాడదీశారు ప్రియులరా. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు సెలువులో బంధించబడ్డాడు, సెలువులో కట్టబడ్డాడు. ఆ తర్వాత ఆయన తలలో ముల కిరీటం, చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ప్రక్కలో భల్యం పొడవబడి చివరి బొట్టు వరకు రక్తం అంతా దారిపోసాడు. మన పాపపు కట్టలన్నిటికీ విడుదలిచ్చాడు. ఏ పాపపు కట్టలైనా, ఏ పాప బంధకాలైనా వాటన్నిటిలోంచి విడుదల యేసుప్రభు రక్తం ద్వారా కలిగింది. అయితే ఈ సమయంలో దేని చేత కట్టబడ్డా సరే ప్రభు దగ్గరికి రా. ఆయన రక్తమే ప్రతి కట్లు తెంచివేసి నీకు గొప్ప రక్షణ కలిగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధురానికి వందనాలు, ప్రేమగల తండ్రి స్తుతులు. కట్టబడి ఉన్న గాడిద ఏ విధంగా కట్టబడి ఉందో ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వాక్యం వింటున్నటువంటి వారందరిలో ఎవరు ఏ కట్టల చేత కట్టబడి ఉన్నారో, ఏ బంధాల చేత బంధింపబడి ఉన్నారో ఆ కట్టలలోంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సెలవులో మీరు కార్చిన రక్తం ద్వారా ప్రతి కట్టల నుంచి విడుదల విమోచన అనుగ్రహించమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలం తోడిను గాక. ఆమేన్. అందరికీ మా పాస్టర్ జి దేవదాసు గారు, కల్వరి ప్రార్థనా మందిరము, చెక్ పోస్టు వెనక, ఆర్య మరాఠీ కాలనీ పైన, కొమరూలు, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9912364995, 9063673670. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.